తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. కొంతమంది మంత్రులు మాత్రమే కమిషన్ తీసుకుంటారని చెప్పాను, కానీ కాంగ్రెస్ మంత్రులని చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కావాలని తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ మంత్రులు కమిషన్ లేనిదే పని చేసేవారు కాదని కొండా సురేఖ అన్నారు. కొండా సురేఖ నిన్నేమన్నారు, ఇవాళ ఏమన్నారు, లెట్స్ వాచ్. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. మంత్రులు అనేవాళ్ళు ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటారు, కానీ మేము డబ్బులు తీసుకోకుండా అభివృద్ధి లక్ష్యంగా మాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి నేను ఈ యొక్క శాంక్షన్ తీసుకోవడం జరిగింది అనేటువంటి మాట చెప్తే, దాన్ని ఈరోజు బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని నేను మా మంత్రులకు గురించి మాట్లాడిన అనే పద్ధతిలో వక్రీకరించడం జరిగింది. అక్కడ మా మంత్రులు అనేటువంటి మాట కానీ కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట కానీ నేను ఎక్కడా కూడా చెప్పలేదు. అటువంటి అవకాశం ఉంది మంత్రులు అని అంటే వాళ్ళకు ఉంది, వాళ్ళు చేశారు కాబట్టి నేను అన్నాను. ఈరోజు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుకున్నట్టుగా నేను అన్నమాటను పట్టుకొని ఏదో మా మంత్రులు చేస్తున్నారనే పద్ధతిలో వక్రీకరించడం ఏదైతే ఉందో అది చాలా తప్పు, పూర్తిగా తప్పు. దాన్ని నేను